వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నమత. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశ రక్షణ పరంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన అత్యంత సున్నితమైన ప్రాంతం చికెన్ నెక్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉండే ఈ చిన్న భూభాగం యావత్ ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో కలిపే ఏకైక భూమార్గం. దేశ భద్రతకు ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతం చుట్టూ దశాబ్దాలుగా తీవ్ర రాజకీయాలు, నిర్లక్ష్యం, ఆందోళనలు నడిచాయి. పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవలంబించిన ఉదాసీన వైఖరి కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ ఎంతలా దెబ్బతింది. దేశ రక్షణ కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎలాంటి పోరాటాలు చేసింది. దాదాపు 15 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యను బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఎలా సుగమం చేశారు. చివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించి దేశ రక్షణను ఎలా పటిష్టం చేసింది. ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా. చికెన్ నెక్ అంటే ఏంటి, దాని వ్యూహాత్మక ప్రాధాన్యత ఏంటి, ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. పశ్చిమ బెంగాల్లోని సిలిగూరు నగరం చుట్టూ ఉన్న సుమారు 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక భూభాగాన్ని చికెన్ నెక్ అంటారు. ఇది కోడిమెడ ఆకారంలో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. దీనికి ఒకవైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, పైభాగంలో భూటాన్, చైనా ఉంటాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ప్రతి రైలు, జాతీయ రహదారి, గ్యాస్ పైప్ లైన్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఈ చిన్న క్యారిడార్ గుండానే వెళ్ళాలి. శత్రు దేశాల కన్ను ఎప్పుడు ఈ ప్రాంతంపైనే ఉంటుంది. ఒకవేళ యుద్ధ సమయంలో శత్రువులు ఈ 20 కిలోమీటర్ల మార్గాన్ని అడ్డుకుంటే మిగిలిన భారతదేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా విడిపోతాయి. ఇంతటి సున్నితమైన ప్రాంతంలో శాంతి భద్రతలు, సరైన రవాణా సౌకర్యాలు రక్షణాపరంగా అత్యంత అవసరం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సరిహద్దు ప్రాంతాలలో చొరబాట్లను నిర్లక్ష్యం చేశారనే విమర్శలు బలంగా ఉన్నాయి. చికెన్ నెక్ ప్రాంతంలో రహదారుల విస్తరణ, రక్షణ ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఆ ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ భూసేకరణ పేరుతో మమతా బెనర్జీ సర్కార్ కాలయాపన చేసింది. స్థానిక గుండాలు, అక్రమ చొరబాటుదారుల మద్దతు కోల్పోతామనే భయంతో జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక రహదారి పనులను సైతం ముందుకు సాగనివ్వలేదు. ఫలితంగా ఈశాన్య రాష్ట్రాలకు రవాణా కనెక్టివిటీ స్తంభించిపోయింది. ఆర్మీ వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దేశ రక్షణ కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనేలా మమతా బెనర్జీ వ్యవహరించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వచ్చింది. దేశ సార్వభౌమత్వానికి, అఖండతకు భంగం వాటిల్లుతున్నప్పుడు విద్యార్థి లోకం చూస్తూ ఊరుకోదని అఖిల భారత విద్యార్థి పరిషత్ నిరూపించింది. సిలిగూరు కారిడార్ ప్రాధాన్యతను గుర్తించిన ఏబీవీపీ ఆ రహదారిని త్వరగా పూర్తి చేయాలని, దేశ భద్రతను పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దేశ రక్షణే మా ప్రథమ కర్తవ్యం అనే నినాదంతో ఏబీవీపీ శ్రేణులు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా, ముఖ్యంగా సిలిగూరు ప్రాంతంలో రథయాత్రలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండకడుతూ ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కుల కోసం, భారత సైన్యానికి రవాణా సౌకర్యం సులభతరం కావడం కోసం విద్యార్థులు లాఠీ దెబ్బలకు, జైలు శిక్షలకు వెరవకుండా పోరాడారు. ఈ సమస్యను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చడంలో ఏబీవీపీ చేసిన ఆందోళనలు కీలక పాత్ర పోషించాయి. 15 ఏళ్ల సమస్యను సుగమం చేయడంలో సువేందు అధికారి ప్రధాన పాత్ర పోషించారు. నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సువేందు చికెన్ నెక్ రహదారి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దాదాపు 15 ఏళ్లుగా భూసేకరణ వివాదాలు, స్థానిక రాజకీయాల కారణంగా నిలిచిపోయిన రహదారి పనులను ఆయన తన వ్యూహాత్మక చొరవతో సుగమం చేశారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారికి నచ్చజెప్పి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అడ్డంకులను తొలగించారు. ఒక నాయకుడికి సంకల్పం ఉంటే ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా పరిష్కారం అవుతుందని సువేందు అధికారి నిరూపించారు. ఆయన చొరవతోనే నిలిచిపోయిన వ్యూహాత్మక రహదారి నిర్మాణం వేగవంతమైంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదగడం, కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో చికెన్ నెక్ కారిడార్ భవిష్యత్తు మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దు భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నాయని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం చికెన్ నెక్ ప్రాంతం మరియు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భద్రతా పర్యవేక్షణ బాధ్యతలను సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల మేర బీఎస్ఎఫ్ అధికార పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంతంలో గేమ్ చేంజర్గా మారింది. దీనివల్ల అక్రమ చొరబాట్లకు అడ్డుకట్టపడింది. చైనా, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి వచ్చే స్మగ్లింగ్, దేశ వ్యతిరేక కార్యకలాపాలు తగ్గాయి. చికెన్ నెక్ రహదారి గుండా ప్రయాణించే దేశ రక్షణ రవాణాకు
పూర్తి రక్షణ లభించింది. దేశ రక్షణే అన్నిటికన్నా మిన్న అనే సిద్ధాంతానికి చికెన్ నెక్ కారిడార్ వ్యవహారమే అతిపెద్ద ఉదాహరణ. ప్రాంతీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసం దేశ భద్రతను సైతం పణంగా పెడుతుంటే బీజేపీ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. చికెన్ నెక్ రహదారి కోసం ఏబీవీపీ చేసిన సుదీర్ఘ ఆందోళనలు, సువేందు అధికారులు చూపిన రాజీలేని చొరవ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు వేసి ఈ రోజు ఈశాన్య భారతదేశం సురక్షితంగా ఉంది. జాతీయ భద్రత విషయంలో రాజీ పడకూడదనే దృఢ సంకల్పం కేవలం బీజేపీతోనే సాధ్యమని అనడానికి సిలిగురి కారిడార్లో వచ్చిన మార్పే సజీవ సాక్ష్యం. శత్రు దేశాల కుతంత్రాలను తిప్పికొడుతూ దేశాన్ని అఖండంగా ఉంచడంలో ఈ విజయం మైలురాయిగా నిలిచిపోతుంది. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు. నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.